నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకు విత్ జాతిరత్నాలు సాటర్డే సింగం టీం అయితే రెడీ అయిపోయింది. వీళ్ళు చేసే ఫన్తో మనకు నవ్వులే నవ్వులు, అలాగే వీళ్ళు చేసే కుకింగ్తో జడ్జెస్తో వీళ్ళందరికీ మంచి మెప్పులు పొందుతున్నారు. ఇక వీళ్ళంతా ఎలా ఈరోజు కొత్త వాళ్ళతో ఎలా ఉండబోతుంది అలాగే ఎపిసోడ్ అని అనుకుంటున్నారు. సో కొత్త వాళ్ళంటే శోభ, అలాగే ఈసారి బోలే గారు అయితే సాటర్డేకి అయితే వచ్చేసారు. ఇక వీళ్ళంతా చేసే హంగామా ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలంటే ఈరోజు కంపల్సరీ చూడాల్సిందే. ఇక బోలా గారు అలాగే శోభ వీళ్ళిద్దరు వంటలు ఎలా చేస్తారు? సో సాటర్డే వాళ్ళకి పోటీ ఇస్తారా లేదంటే లిస్ట్లో ఉండి ఎలిమినేట్ అవుతారా? ఇవన్నీ చూడాలంటే కంపల్సరీ కుకు విత్ జాతిరత్నాలు చూడాల్సిందే. ఇక వచ్చేసరి ఎవరికి పేరు అయ్యారో ఇప్పుడైతే చూద్దాం. ఇక వచ్చేసరికి బోలే గారికి వచ్చేసి అవినాష్ అయితే పేరు అయితే అయిపోయాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యష్మికి వచ్చి సత్తి గారు మళ్ళీ పేరుగా వచ్చేసారు. ఇక వచ్చేసరికి ప్రభాకర్ గారికి వచ్చేసి విష్ణుప్రియ అయితే పేరుగా వచ్చేసింది. ఇక శోభా శెట్టికి వచ్చేసి హేమంత్ గారు అయితే పేరుగా వచ్చేసారు. ఇక విద్యా గారికి వచ్చేసరికి దిశ అయితే వచ్చేసింది. ఇక వీళ్ళంతా అయితే దిష్టి బొమ్మల్లాగా వీళ్ళు కుకింగ్ స్టార్ట్ అవగానే దిష్టి బొమ్మల్లాగా చేతులు చాచి నిలబడుకొని ఉంటారు. ఇక అంతా జాతిరత్నాలే చేయాలి. అమ్మో, ఇక జాతిరత్నాలు ఎలా చేస్తారో పాపం కుక్స్ ఏమో అక్కడ నిలబడి చెప్పాల్సి ఉంది. ఇక వీళ్ళు చేసే వంటలతో వాళ్ళకు వచ్చే మార్కులు పోతాయో లేకపోతే ఉంటాయో అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి అయితే అయిపోయింది. సో ఇక కుక్స్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇక ప్రభాకర్ గారు అయితే పీక్స్లోకి వెళ్ళిపోతుంది ఆయన ఫ్రస్ట్రేషన్. ఇక వచ్చేసరికి సత్తి గారు వచ్చేసరికి ఏకంగా యాదమ్మరాజు నోట్లోనే డైరెక్ట్గా వేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని వేడిది నోట్లో అయితే వేసేస్తున్నారు. ఇక ఏంట్రా ఇంతంత వేడి నా నోట్లో వేస్తున్నారు అని చెప్పి యాదమ్మరాజు అయితే ఫన్ చేస్తూ ఉన్నాడు. ఇక యాదమ్మరాజు వచ్చేసరికి అక్కడ ప్రెసిడెంట్గా మారిపోయారు కాబట్టి ప్రెసిడెంట్ అయినా కానీ అందరూ అయితే ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు యాదమ్మరాజుని. ఇలా చాలా ఫన్గా చాలా హంగామాగా చాలా జాతరలాగా ఈరోజు ఎపిసోడ్ అయితే ఉండబోతుంది. ఇక బోలే షావులా గారు కూడా కొత్త పిక్స్ని అంటే రాబోయే రోజుల్లో ఎపిసోడ్స్లో జరిగే పిక్స్ అన్నిటిని ఆయన అయితే షేర్ చేసుకుంటున్నాడు సోషల్ మీడియాలో. సో ఇవైతే చాలా ఫన్గా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ గెటప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకరేమో లవ్ థీమ్తో వస్తున్నారు, ఇంకొకరేమో రాక్షసుల థీమ్ లాగా వస్తున్నారు రాబోయే ఎపిసోడ్స్లో వీళ్ళ గెటప్స్. సో చూడాలి ఇంకా అవి ఎలా భయంకరంగా ఉంటాయో చాలా ప్రేమగా ఉంటాయో ఇవన్నీ చూడాలి. ఇక సండే వచ్చేసరికి కుకు విత్ జాతిరత్నాల్లో వీళ్ళందరికీ ఒక టాస్క్ అయితే ఇచ్చేస్తారు. మనం అందరం చిన్నప్పుడు ఆడుకునే ఉంటాము. సో ఫస్ట్ వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు యాపిల్ అని ఒకరు చెప్తే వాళ్ళు యాపిల్ మ్యాంగో అని ఇంకొకరు చెప్తారు, ఇంకొకరు యాపిల్ మ్యాంగో లెమన్ అని ఇంకొకరు చెప్తారు. ఇలాంటి ఆట అయితే ఆడుతుంటారు. ఎవరు అవుట్ అయిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు. ఇక అబ్బాయిలంతా సండే ఎలిమినేట్ అయితే అయిపోతున్నారనమాట. ఇక రీతు అయితే చూడండి, అబ్బాయిలందరికీ బొర్రే లేదు, ఏది గుర్తుపెట్టుకోలేరు, అందుకే అబ్బాయిలంతా ఓడిపోయారు, అమ్మాయిలం మాత్రమే గెలిచాము, అమ్మాయిలు చాలా గ్రేట్ అని రీతు అయితే చెప్తూ ఉంటుంది. ఇక రీతుతో హరి అలాగే ఇమ్మాన్యుయల్ చేసే ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. కంపల్సరీ కుకు విత్ జాతిరత్నాలు అందరూ చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. నిజంగా వీళ్ళు చేసే ఫన్ మాత్రం మామూలుగా ఉండదు. చూడాలి ఎవరు ఎలిమినేషన్ జోన్కి వస్తారో, ఎవరు కుక్ చేసి మంచి మార్క్స్ని సంపాదించుకుంటారు. ఈ వీడియో అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.